ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన మహిళ మీద సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనతో భక్తులు ఆలయానికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇంతకీ ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నిందితులందరూ దొరికినట్టేనా? గుడి వెనక గ్యాంగ్ రేప్ వినేందుకు ఇబ్బందిగా ఉన్న నాగర్ కర్నూలు జిల్లాలో ఇదే జరిగింది. ఓ ఒంటరి మహిళను 8 మంది సామూహికంగా అత్యాచారం చేశారు. శనివారం జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వివాహిత. ఆమె తన బంధువులతో కలిసి ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి శనివారం సాయంత్రం గుడికి వచ్చింది. దైవ దర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్రించే సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుర్మార్గులు. ఆమెతో పాటు వచ్చిన బంధువుని చెట్టుకు కట్టేసి 8 మంది ఒక్కొక్కరుగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే 7 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఒకడు పరారీలో ఉన్నాడు. నిందితులు గతంలో మైనర్లను బెదిరించి డబ్బులు తీసుకున్నారని, నిందితుల్లో కొంతమంది గతంలో నేరాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో చరిత్ర గల ఆలయం. అలాంటి ఆలయ సమీపంలోనే దారుణం జరిగింది. గుడి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. నిత్యం మద్యం సేవిస్తూ మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడ్డ ఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఏకాంతంగా గడపడానికి వచ్చే జంటలు, కాలకృత్యాలకు ఒంటరిగా వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు దుండగులు. ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ అయినాక ఆ నేర స్థలం, ఇప్పుడు నేర స్థలంలోనే ఉన్నాం. ఆల్మోస్ట్ టెంపుల్కి ఒక 200 మీటర్స్ దూరంలో ఉన్నాం. బ్యాక్ యార్డ్ ఇది. మెటిక్యులస్గా సీన్ ఆఫ్ అఫెన్స్ని ఎగ్జామిన్ చేయడంతో పాటు ఆ ఎక్యూజ్డ్ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, అనుమానితులు ఉన్నారో వాళ్ళ యొక్క ఎవిడెన్స్లు, ఆధారాలు, అట్లాగే వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని ఏ విధంగా ఒకరినొకరిని పిలుచుకున్నారో, పిలుచుకుని ఎవరైతే సహచరుడు ఉన్నాడో విక్టిమ్ సహచరుని దూరంగా పెట్టి ఏ విధంగా రేప్ కండక్ట్ చేసి దాష్టిగాని పాల్గొన్నారో దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్లు టెక్నికల్ పరంగా, సాంకేతిక పరంగా మరియు ఫిజికల్గా కూడా ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అయినప్పటికీ ఇటువంటి రిపీట్ కాకుండా ఉండేందుకు చట్ట పరిధిలో న్యాయ స్థానం ముందు వాళ్ళని నిలబెట్టి అతి త్వరితగతిన ఛార్జ్షీట్ వేసి వాళ్ళ నిందితులకి కఠినమైన శిక్ష పడే విధంగా పోలీసు శాఖ కృషి చేస్తుంది. గ్యాంగ్ రేప్ ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారని, భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దారుణాలు జరగకుండా చూస్తామని అన్నారు. నిందితులపై BNS యాక్ట్ 376D కింద కేసు నమోదైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నేతృత్వంలో దర్యాప్తు వేగవంతమైంది. ఆలయ సమీపంలో సరైన నిఘా లేకపోవడంతోనే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీసీ కెమెరాలు పెట్టి పోలీసు గస్తీ నిర్వహించి స్థానికంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.